పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో కూలీని హై ఎక్స్‌పెక్టేషన్స్ తో తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడదామని ఎక్స్‌పెక్ట్ చేసిన సినిమా మాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందన్న టాకే ఎక్కువ వినిపిస్తోంది. దీంతో లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని డేంజర్ లో పడ్డట్టేనా? లోకేష్ తో సినిమాలు చేద్దాం అనుకున్న మన హీరోలు పక్కకి జరిగినట్టేనా? విజయ్ తో లియో చేసినందుకు విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేశాడు లోకేష్ కనగరాజ్. దాంతో రజనీకాంత్ కూలీతో మళ్లీ ఆ తప్పు చెయ్యను అంటూ పబ్లిక్ గా చెప్పాడు లోకేష్. కూలీకి ఫుల్ టైం ఇవ్వాలని, రజనీకాంత్ కి మెమరబుల్ హిట్ ఇవ్వాలని సోషల్ మీడియాని కూడా దూరం పెట్టాడు. ఇన్ని సాక్రిఫైస్లు చేసినా ఫలితం లేకపోయింది. కూలీ హిట్ కాలేకపోయింది. కూలీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లోకేష్ కెరీర్ మీద గట్టిగా పడబోతుందా అంటే అవునంటున్నారు జనాలు. అసలు కూలీని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజేనా అంటున్నారు జనాలు. ఖైదీ, విక్రమ్ సినిమాలు చేసిన లోకేషేనా ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాలు చేస్తోంది అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అంతేకాదు, హీరోలు కూడా లోకేష్ తో సినిమా చేద్దామన్న ప్లాన్ ని విత్డ్రా చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. లోకేష్ కూలీ రిలీజ్ అయ్యాక ఖైదీ 2 చేస్తానని చెప్పడమే కాకుండా పనుల్ని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమాతో పాటే అమీర్ ఖాన్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకెళ్లడం డౌటే అని తెలుస్తోంది. లోకేష్ విక్రమ్ సినిమా చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఈ యాక్షన్ డైరెక్టర్ తో సినిమా చేయాలని తెగ ముచ్చటపడ్డారు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఇక లోకేష్ తో సినిమాలు చేయడం కష్టమే అని తెలుస్తోంది. ఫామ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేసి కెరీర్ రిస్క్ లో పెట్టడం ఎందుకని ఫీల్ అవుతున్నట్టు టాక్. అసలే తమిళ్ డైరెక్టర్ శంకర్ ని నమ్ముకుని గేమ్ చేంజర్ చేసి బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు చరణ్. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు, సినిమాలతో ఉన్న ప్రభాస్ అసలే బిజీగా ఉన్న ఇలాంటి టైంలో లోకేష్ కి టైం ఇచ్చి రాంగ్ స్టెప్ వెయ్యడు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.